మధురమైనవి. ఆ మాటలు ఎలా ఉండాలంట? మధురంగా ఉండాలంట కదండి. ఎన్ని లేచిన కానించి ఎన్ని మాటలు మాట్లాడతామండి. ఒక్క మధురమైన మాట మాట్లాడడం, అన్ని కూడా మీనింగ్లెస్ మాటలే. అన్ని మాటలు కూడా ఎలా ఉంటాయండి? దందద్దంతో కూడిన మాటలే ఉంటాయి దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇంకేమంటున్నాడు చక్కగా? ఎముకలకు ఏం కలుగు చేస్తాయంటండి? అవి ఆరోగ్యం కలుగు చేస్తాయంటండి. ఈ రోజు పోగొట్టుకున్న ఆరోగ్యం మరలా పొందుకోవాలంటే ఒక సహోదరి పట్ల ఇంకొక సహోదరు ఎలా ఉండాలంటే ఇంపైన మాటలు పలికేటట్లు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళటమే లేదు. ఎవరి బిజీలో, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాం దేవుని బిడ్డ. కనీసం రమ్మన్నా కూడా వెళ్ళి ఎందుకు, నీకు ఎందుకు భయపడకు, మేము ఉన్నాం కదా, మేము ప్రార్థన చేస్తాం, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నీ కొడుకుకి పాస్ అవుతాడు, నీ కూతురు పాస్ అవుతుంది, నీకెందుకు భయం, మేము ఉన్నాం కదా, మేము ప్రార్థన చేస్తాం కదా. వాళ్ళదే ఎవరు పురాకులు మన భాషలో. దైవికంగా ఆలోచించండి, దేవుని బిడ్డలుగా ఆలోచించండి. ఎలా ఉండాలంటే నీ మాటలు ఇంపుగా ఉండాలి, మధురంగా ఉండాలి. ముళ్ళు లాంటి మాటలు మాట్లాడి, నీకు ఇష్టం లేదనుకో మౌనంగా ఉండి చాలు. కానీ ఎదటి మనిషిని ఎప్పుడు కూడా నీ మాట ద్వారా ఏం చేయకూడదు? బాధ పెట్టదు దేవుని బిడ్డలారా. ఇలా నువ్వు ఎప్పుడైతే ఇంపైన మాటలు, మధురమైన మాటలు, ఇంపైన మాటల ద్వారా, ఇదిగో దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఎదట వారికి మనమంట ఎలాగా కనబడతామంటే తేనె పట్టు లాంటి మాటగా ఉంటదంట దేవుని బిడ్డలారా. అంతే కదా, ఆరోగ్యాన్ని కలుగు చేసే మాటగా ఉంటదంట. అలాగే జీవదారులు పారే మాటగా ఉంటదంట. అలాగే శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే మాటలుగా ఉంటదంట. ఈరోజు చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో చాలా మందిని మన మాటల ద్వారా బాధ పెట్టామండి దేవుని బిడ్డలారా. చాలా మందిని మనం మాటల ద్వారా బాధ పెట్టాం దేవుని బిడ్డ. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు బాధపడితే ఏమవుతుంది అన్న మా చెల్లి నన్ను దేవుని దగ్గరికి ఇప్పుడు దాకా ఎంతమంది వెళ్ళారు? ఏమో మాకేం తెలుసు, మీకు తెలిస్తే ఏమన్నా చెప్పండి అన్నట్టు. ఎవరు వెళ్ళలేదంట, ఒక ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. అమ్మా ఎవరో వెళ్ళలేదంట. కేవలం ఒక ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడంటండి. హల్లెలూయా. అమ్మా ఎక్కడ కూర్చొని ఉన్నాడు? ఆయన మరలా పంపిస్తాడంటండి. పంపించేటప్పుడు అంట నీ నోట్లో ఎలా ఉండాలంటే, నీ నోరు ఎలా ఉండాలి? సువాసనగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? సువాసన. చెప్పండి, పాడండి. ఎలాగా? ఒళ్ళంతానో ఇల్లు కలుగు చేసేది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆరోగ్యం కలుగు చేసేది నీ నోట్లోనే దేవుడు పెట్టాడు. ఒక సహోదరి కష్టంలో ఉంది, ఒక సహోదరుడు బాధలో ఉన్నాడు, ఒక సహోదరి కష్టంలో ఉంది, ఒక సహోదరి పలానా పని చేసుకుంటుంది. ఇల్లు అంట మరో సహోదరి ఏం చేయాలంటమ్మా, మీరు కట్టలేరల్లా అనకూడదంట, మీరు చేయలేరల్లా, మీకు చేత కదల్లా అనకూడదంట. ఇది మన దేవుడు ఉన్నాడు అలా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కీర్తనలో చెప్పాను కదా, దేవుడు మనకి ఏమై ఉన్నాడంట? మొదట వచనంలో. రెండోది బలమై ఉన్నాడంట. ఏమై ఉన్నాడు? బలమై ఉన్నాడంట. మూడోది ఏంటండి? సహాయకుడై ఉన్నాడంట. ఏమై ఉన్నాడు? దేవుని బిడ్డలారా, నువ్వేం చెప్పక్కర్లేదు. మాకేమొచ్చండి, మేము చదువుకున్నాం ఏంటి, ఏం మాట్లాడతాం మాకు తెలియదని అనక్కర్లేదు. దేవుని బిడ్డలారా, నీకు అవసరం వస్తే నువ్వు యజమానుడు అన్ని, నువ్వు అప్పిచ్చేవాడి దగ్గర నువ్వు ఎంత తెలుగుగా మాట్లాడతావో, ఇదిగో మనందరికీ సహాయం చేసే సహాయకుడు అక్కడ ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దగ్గర కూడా మనమంట అంత తెలుగుగా అడగాలంటండి. హల్లెలూయా. ఒకవేళ నోరు బాగోకపోతే నోరును శుభ్రం చేసుకో, హృదయం బాగోకపోతే హృదయాన్ని శుభ్రం చేసుకో, కళ్ళు బాగోకపోతే కళ్ళును శుభ్రం చేసుకో, నీ చేతులు కాళ్ళు శుభ్రంగా లేకపోతే, నీ ఆలోచనలు తలంపులు శుభ్రంగా లేకపోతే వాటిని శుభ్రం చేసుకుని సువాసనగా మారు. అందుకనే అంటాడు ఎపిసిల్ రాసిన పత్రికలో అంటాడు, మీరు నాకు ఏమై ఉన్నారంటాడు? పరిమళ సువాసనగా ఉన్నారంటాడండి. మన అందరినీ దేవుడు ఎలా చేసుకున్నాడో తెలుసమ్మా? అండ్ ఇంపైన మాటలు అంట ఏం చేస్తాయంటే తేనె పట్టు వంటి అంట. అది శరీరానికి ఏం కలుగు చేస్తుందంట? ఆరోగ్యం కలుగు చేస్తుంది. అలాంటి మాటలు మాట్లాడే వారిగా ఉండాలి దేవుని బిడ్డ. అలాంటి మాటలు ప్రకటించే వారిగా ఉండాలి. సంఘంలో లోపం ఏంటంటే, నేను ఈ రోజు చెప్తే నాకు మనసారా కోరుకుంటున్నాను, అలాగే మీరు ఉండాలని ఆశపడుతున్నాను.
సామెతల గ్రంథకర్త సొలొమోనుకి అని అంటున్నాడు దేవుని బిడ్డలారా. చక్కని ఆ 16వ అధ్యాయంలో నాకు నచ్చిన ఆ మాట నాకు ఎంతో ఇష్టమనిపించింది. అనుగ్రహించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని. నీ నోటి